జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 563 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్, కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ. నేనేం చెప్పిన మిత్రులారా, డే 1 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు ఏం చెప్పినా ఇగో ఇందులో స్పష్టంగా ఏమిచ్చిందంటే హైదరాబాద్ డిక్లరేషన్ కింద ప్రతి సంవత్సరము నేను చెప్పిన ఇప్పుడు ఇగో జూన్లో పెడతా అన్నాడు కదా, అక్టోబర్లో రిజల్ట్ వస్తుంది. అక్టోబర్లో కూడా రాదు, ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్కి ఒక నెల రోజులు ఇస్తారు టైం, నెల 2 నెలలు కావచ్చు. 2 నెలలు ఇస్తే ఏమవుతుంది, ఆగస్టు సెప్టెంబర్కు మెయిన్స్ పోతాయి. మెయిన్స్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్కి ఒక 2 నెలలు మళ్ళీ పోతాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చే సంవత్సరం ఎక్కుతారు. ఇక్కడ అదే రాసిండు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్లాక్ క్లాక్ పోస్టుల భర్తీ. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. సెప్టెంబర్ 17 లోపే నియామకాలు పూర్తి చేస్తాం అన్నారు కదా. నేనేమన్నా జూన్లో వేస్తారు వీళ్ళు, ఖచ్చితంగా సెప్టెంబర్లో ఎగ్జామ్లు పెడతారు. అదే విధంగా డిసెంబర్ నాటికి ఇంటర్వ్యూలు అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి మీరు ఉద్యోగాలు ఎక్కుతారు అని చెప్పిన. ఇప్పుడు గదే ఇచ్చింది ఇలా కూడా, ఇదే కదా. 6 నెలలు ఉంటుంది మధ్యలో. 6 నెలల్లో ఒకసారి ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ పెట్టాలి, మెయిన్స్ అయిపోయినాక ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎక్కడ భర్తీ చేసినట్టు ఇల్లు ఉన్నట్టు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొన్న ఏమంటాడు, ఆల్రెడీ 25,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటాను. ఇది నిరుద్యోగులను వంచడం కాదా? ఇది ప్రజలను మభ్య పెట్టడం కాదా? లేకపోతే వాళ్ళని పక్కదారి పట్టించడం కాదా? ఇగో ఇది ఇయ్యలేని పక్షంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తామంటారు. చలో ఇయ్యి. ఇప్పుడు ఈ వచ్చే నెల నుండి డిసెంబర్ వరకు లేకపోతే నువ్వు ఉద్యోగాలు వేసే వరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి 4,000 రూపాయలు. ఇవి చూద్దాం, ఇస్తావా? అయిపోయా, ఒక హామీ కథం చేసినట్టే. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎవరికైనా వస్తుందా? జర ఇప్పుడు ఎవరికి వస్తలేదు.